నిజం నిర్భయంగా, నిజం దాగదు, వార్త ఆగదు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర వాల్మీకి ఫెడరేషన్ చైర్మన్ కప్పట్రాల బొజ్జమ్మ జనసేన పార్టీ ఆలూరు ఇన్ఛార్జ్ తేర్నికల్ వెంకప్ప పేర్కొన్నారు. సోమవారం కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలోని బుడబుక్కల కాలనీలో కొత్తపేట గ్రామంలో ఉపాధి హామీ చట్టం నిధులు 25 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణాలకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవనకొండ, కొత్తపేట, కుంకనూరు, తేర్నికల్ గ్రామాల్లో సీసీ రోడ్డు పనులు మొదలవుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ విజయభాస్కర్ గౌడ్, మాజీ జడ్పీటీసీ ఉచ్చెరప్ప, ఎంపీడీఓ జ్యోతి, పంచాయతీ సెక్రటరీ రాముడు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. లేదులే నాకేం అంటే నేనేం ఫోన్ పెట్టుకోలే. పెట్టి కొడతాను. పెళ్ళి బాగా పెళ్ళి నాకు బాగా నచ్చింది టెంకలు కొట్టేది. చైర్మన్ అవును సార్ కారణం అందరూ వచ్చిన అదే ఉన్నారు. సార్ అది నా దారి కర్ణాని తొట్టిగా బయలుంది చేసినట్లుంటే
నానేమంటే సిద్ధప్ప నిన్ను నల్లట్లేస్తాను నిన్ను మనము ఆలూరు నియోజకవర్గం దేవరకొండ మండలంలో వరిముక్కల రోడ్లో ఇక్కడ ఈ ఏరియాలో ఒక 20 సంవత్సరాలుగా వీళ్ళు ఇక్కడ వచ్చి నివసిస్తున్నారు. ఇంతవరకైనా వాళ్ళకి ఒక సీసీ రోడ్డు అనేది లేదు. సో మేము లాస్ట్ ఎలక్షన్స్లో వీరందరూ మేము ఇక్కడ ప్రచారానికి వచ్చినప్పుడు కూడా వీళ్ళు కంపల్సరీ ఇక్కడ రోడ్లు కావాలని అడిగారు. అందుకని అది దృష్టిలో పెట్టుకొని మేము కంపల్సరీ ఇక్కడ ఎక్కడైతే ప్రజలకి ఇబ్బంది కలిగిందో ఇంతవరకైనా రోడ్లు వేయలేదో వాటిని ప్రత్యేక దృష్టి సారించి దాంట్లోనే రోడ్లు వేసే విధంగా మేము చేస్తున్నాము. అదే ఎన్డీఏ కూటమికున్న అంటే మనకు అభివృద్ధికి ఎలా ముందుకెళ్ళాలి, ఎందుకంటే పని చేస్తేనే తప్ప అంటే ప్రజల కష్టాలు ఉన్నప్పుడు మనం పని చేయాలనే మన సంకల్పంతో ముందుకెళ్తున్నాము. సో అందుకనే ఇలాంటి 20 సంవత్సరాలుగా లేని ఈ రోడ్లని చేసి అలానే ప్రతి గ్రామంలోనే కదా మీరు చూస్తే మీరు అంతకుముందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చూసుకోండి, ఇప్పుడున్న చూసుకోండి, కంపల్సరీ కలిసికట్టుగా గ్రామాలకి నిజంగా పూర్వ వైభవాన్ని తీసుకురావాలి, గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురాగలగాలి. ఉండలో రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఏ ప్రజలకు అండగా నిలబడాలనే మనకి సీఎం చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి వర్యులు మన పవన్ కళ్యాణ్ గారు చాలా పకడ్బందీగా డబుల్ ఇంజన్ సర్కారుతో ఎన్డీఏతో మనకు పైన ఇక్కడ కింద రెండు కంబైన్డ్గా మన నిధులు సమకూరుస్తూ ముందుకు తీసుకెళ్తున్నాము. ప్రజలు మీరు ఒకసారి ఆలోచించుకోండి, ఎలాంటి ప్రజలు ఇది పేరు కూడా పెట్టలేదు ఈ కాలనికి. సార్ గారు మనకు ఒక మంచి సుభాష్ నగరాన్ని ఎలా సూచించారు, బట్ వాళ్ళ ప్రజల అంగీకారంతో వాళ్ళ ముందుకు ఏ విధంగా పెట్టుకున్నా పర్లేదు. ఒక మంచి నగరంగా ఇది ఈ చుట్టుపక్కల ఏరియా అంతా అభివృద్ధి చెందాలని, వాళ్ళ బిడ్డలు బాగా చదువుకోవాలని చెప్పేసి ఇక్కడ గుడిసెలు పోయి ఇల్లు కట్టుకోవాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటాం. అందుకు తగ్గట్టుగా ప్రభుత్వం తరఫున మేము ఏం చేయాలో వీళ్ళకి అండగా నిలబడే విధంగా చేస్తాం. అలానే నియోజకవర్గంలో దాదాపుగా మనకు రోజు 10 కోట్లుగా సీసీ రోడ్లు వచ్చినాయి. దాంతోపాటు ఇంకో 10 కోట్లు మనకు బీటీ రోడ్లకు వచ్చినాయి. సో ఇంకా ఒక 1000 కోట్లు మనకు మొత్తం రాష్ట్రం వారికి వస్తే దాంట్లో కూడా కొన్ని రోడ్లు మేము ప్రయారిటైజ్ చేసే విధంగా మాట్లాడుతున్నాం ఆల్రెడీ. సో ఇక్కడ ఒక గెలిచిన ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్ళాడు, ఇక్కడ వచ్చేసి రోడ్ల మీద లేకపోతే మైకులు పెట్టుకుని మాట్లాడతాడు. సో మనం ఈరోజు మీరు గెలిపించకపోయినా కానీ మేము ప్రజలకు మంచి చేయాలి, ముందుకెళ్ళాలి. అందుకు ప్రతి ఒక్కరూ అలానే అధికారులు కూడా ముఖ్యంగా వాళ్ళ ఇన్పుట్స్ తీసుకుంటున్నాము, వాళ్ళ యొక్క గైడెన్స్ తీసుకుంటున్నాము. ఏదో సొంత తెలివితేటలు కాకపోయినట్ల డేటా తెచ్చుకొని ఎక్కడైతే నిజంగా ఇప్పుడు సార్ కూడా చెప్పినట్టు ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పారు, డిప్యూటీ సీఎం గారు చెప్పారు, దాదాపుగా 20 స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కర్నూలు జిల్లాలో 29 గ్రామాలకు ఇంతవరకైనా రోడ్లనే లేవు, రోడ్లు చూడలేదంట. ఇప్పటికి ఆల్రెడీ 13 రోడ్లు కంప్లీట్ చేశారు. ఇంకో 10 రోడ్లు కూడా ఇంకా 2 సంవత్సరాలు కంప్లీట్ చేస్తారు. అంటే